వెల్కమ్ టు అవర్ హోమ్. కలిసి ఉండడం కోసం ఎదురు చూస్తున్నా. నేను కూడా. ఓ, ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరో వచ్చినట్లున్నారే. ఎవరది? ఏంటి? ఎవరు? మేము వచ్చేసాం. బయటికి రారా, లోపల ఏం చేస్తున్నావు? వచ్చింది వీళ్ళేనా? లోపలికి రండి. ఇక లోపలికి వెళ్దామా? సరే, ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఈ ఇంటికి ఎవరైనా కొత్తవారు వచ్చారా? ఒక 30 ఏళ్ల మహిళ ఇటేమైనా వచ్చిందా? ఒకవేళ మీరు తన గురించి మాట్లాడుతున్నారా? అదేరా, నేను ఒకరు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు కదా. ఈ ఇల్లు వాళ్ళదే అనుకుని ఒక ఆమె వచ్చింది కదా, వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. తను ఇక్కడికే వచ్చింది, కానీ తన ఇల్లు ఇది కాదని తెలుసుకుని నిన్న రాత్రి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీకేం తెలుసా? ఆమె ఎక్కడికి వెళ్తుందో మీకేమైనా చెప్పిందా? అయ్యో, చెప్పలేదండి. ఒకవేళ ఆమె తిరిగి వచ్చిందంటే ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పండి ప్లీజ్. నేను ఎక్కడున్నా వెంటనే వచ్చేస్తాను. ఆమెను ఇక్కడే ఉండవని వెయిట్ చేయమని చెప్పరా ప్లీజ్. ఓకే, ప్లీజ్ మర్చిపోకండి. బాయ్ అండి. అతను ఒక డాక్టర్. డాక్టర్ ఎందుకు ఎదుగుతున్నాడు? హే, ఇది ఆమె ఇల్లు కాబట్టి ఆమె ఖచ్చితంగా తిరిగి వెళ్ళదులే. అయినా సరే, దీన్ని నా దగ్గరే పెట్టుకుంటా. బాదం పాలు బండి వచ్చిందా? అవునా? ఒక నెల. ఎందుకు ఇంత లేట్ అయింది? మీరు నిన్నే వెళ్ళిపోయారనుకున్నాం. ఇప్పుడే మీకోసం ఒక అతను వచ్చి అడిగారు. ఏంటి, నాకోసమా? ఒకవేళ మీ మావయ్య అయి ఉంటారా? అతను నా కార్డు ఇచ్చారు. నేను జేబులోనే పెట్టుకున్నాను. ఎక్కడ పోయింది ఏంటో. ₹1 తక్కువైంది. నా దగ్గర ఉందిగా, ఇదిగో ఇక్కడ పెట్టేస్తున్నాను. బ్యాంకల్. చెత్త వెదవా, అలా ఎలా పోగొట్టుకుంటావురా? అరే, నన్ను కొట్టకరా. మీ మావయ్య డాక్టర్ కదా, అవునా? అయ్యో కాదండి. చెప్పాలంటే అది ఒక హాస్పిటల్ విజిటింగ్ కార్డు. అది హాస్పిటల్. ఏ హాస్పిటల్? దాని పేరేంటంటే మేము వెళ్ళి దాన్ని పట్టుకుంటాం. అతను ఎక్కడే ఉంటాడు. పద పద. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు? హాస్పిటల్ వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు, కానీ అది అవసరం లేదు. అయినా నేను ఎప్పటికీ తిరిగి అక్కడికి వెళ్ళను. నేను ఒకటి వెతకాలి అనుకుంటున్నాను. నీ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకోవచ్చా? మీ దగ్గర ఫోన్ లేదన్నారు కదా, ఇదిగో. నాకు నీ ఫోన్ ఎందుకు, ఇంటర్నెట్ కావాలి అంతే. అవును, ఇంటర్నెట్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు నువ్వు వెతుకుతున్న కంపెనీ పోయి చాలా కాలమైంది. మావయ్య, అత్తయ్య, మావయ్య కొరియాకి తిరిగి వచ్చేసారా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఆయన బిజినెస్ ట్రిప్ లో ఉన్నారు. ఉదయం ఆయనతో మాట్లాడడానికి మనం జపాన్కి ఫోన్ చేశాను, నీ గుర్తుంది కదా? పగటి కలేమైనా కన్నావా? నేనెవరో చూసి మావయ్య అనుకున్నాను. ఒకవేళ నేను అప్పుడు చూసింది మావయ్యనే అయితే ఆయన మాకు అబద్ధం చెప్పారా?
అవును నాన్న, వాళ్ళు మన కోసం ఒక నెల వెయిట్ చేస్తామన్నారు. నేను వచ్చేసాను. గుడ్ మార్నింగ్ మేడం. లేదు, అలాంటిదేం లేదు, మీరు కంగారు పడద్దు. సరే, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తా. దేని గురించి కంగారు పడొద్దు. ఎందుకు వెయిట్ చేయాలి? హూజిన్, ఏదైనా జరిగిందా? ఏం జరగలేదు. ఏం జరగకూడదనే అనుకుంటున్నాను, కానీ ఏదో జరుగుతోందనిపిస్తోంది. ఏం జరగకూడదనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. తను చెప్పిందేంటో కాస్త అర్థమయ్యేలా చెప్తారా? అతను నాకు 10 ఏళ్ల నుంచి తెలుసు, అంటే జర్మనీలో ఉన్నప్పటి నుంచి. అయినా కానీ ఇంతవరకు నాకు అతను కొంచెం కూడా అర్థం కాలేదు, తెలుసా నీకు? ఆ, ఒక నెల. మీటింగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే. నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను. సడన్ గా ఇంటికి ఎందుకు? త్వరగా వచ్చేస్తాను, 30 మినిట్స్ అంతే. నేను మీటింగ్ స్టార్ట్ చేద్దామని అనుకోను, నువ్వు వెళ్ళిపోయాడు. యోన్, ఫ్రిడ్జ్ లో బీర్ లాంటిది ఏదైనా ఉందా? మరీ ఇంత పొద్దున్నే బీర్ తాగడం అంటే అసలు బాగోదేమో కదా. నాకు వాడిని జాబ్ల నుంచి తీసేయాలని ఉంది, కానీ వాడు చాలా బాగా వర్క్ చేస్తాడు. అవును, అందుకే తను అదే ఊజిన్ బాగా వర్క్ చేస్తాడు. ఇలారా ఇలారా ఇలారా, ఇటు ఇటు ఇలారా, ఇటు ఇలారా ఇలారా, హలో. ఫ్యాంగ్ ఇటు ఇటు చూడు, ఫ్యాంగ్ ఇటు. ఓ, ఓ, మీరు అప్పుడే వచ్చేసారా? ఏంటి ఇంత త్వరగా వచ్చేసారు? నా కారణాలు నాకుంటాయి, చెప్పాలా? ఉదయం నేను మీకు సరిగ్గా థ్యాంక్స్ చెప్పలేదు. నన్ను ఇక్కడ ఉండనిచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. డ్యూగు రారా, నా బుజ్జి. యా డ్యూగు, నువ్వు సరిగ్గా తినకపోవడం వల్ల చాలా వీక్గా ఉన్నావురా. ఇదిగో తిను, తిను. ఓ ఓ డ్యూగు, ఏంట్రా ఇది? మొత్తానికి వీడు తిన్నది అరిగినట్టుంది. ఏంటి, ఏం తిన్నాడు? ఫ్యాంగ్ ఇప్పుడే చాలా ఫుడ్ తినేసాడు, తెలుసా మీకు? చాలా ఫుడ్ అంటే వీడు చాలా తక్కువ తింటాడు. వీడు చెప్తా ఎంత తిన్నాడు? చూడండి, చికెన్ బ్రెస్ట్, టూనా, క్యాప్సికమ్, కీరా, ఇంకా బాతు మెడ, బాతు మెడనా? అలాగే ఇంకా బీఫ్ కర్రీ చెప్పించాలు, ఇంకా ఉన్నాయి. చెప్పించాలన్నానుగా. ఫ్యాంగ్, ఇది ఎక్కడికి ఎందుకు వచ్చింది? అది ఎండిపోతుంది, అందుకనే ఇక్కడ పెట్టాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు మొక్కలు బ్రతకాలంటే మేము ఇక్కడే పెట్టేవాళ్ళం. ఇక్కడ ఉంటే ఎండ బాగా తగులుతుంది. కిటికీ ఓపెన్ చేశారంటే వెంటిలేషన్ బాగా వస్తుంది. ఇది ఒక గోల్డెన్ స్పాట్. ఇది ఎక్కడుందో అక్కడే పెట్టు, ఇది దారికి అడ్డంగా ఉంది. నేను ఇక్కడ చాలా కాలం ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. ఈ మొక్కని ఇక్కడ ఇంకొన్ని రోజులు ఉంచారనుకోండి, ఎండిపోయిన ఈ మొక్కకి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. చాలురా, చాలురా ఫ్యాంగ్, ఫ్యాంగ్ ఇంక చాలు. చాలు అని చెప్పాను కదా, ఫ్యాంగ్ చాలు, ఇంక చాలు ఫ్యాంగ్, ఆపు. ఇలా చూడు, చెప్తున్నాను కదా, ఆపు. ఇలా చూడు, ఇలా చూడు ఫ్యాంగ్. ఓ, మీరు మళ్ళీ బయటికి వెళ్తున్నారా? క్షేమంగా వెళ్ళి రండి. అయ్యో అయ్యయ్యో, అది ఈ మొక్క ఇక్కడ ఉంటే కొంచెం ఓకే ఓకే